హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజం బ్లాగ్స్ అండి. సో ఈరోజు శుక్రవారం పూజ గదంతా శుభ్రం చేస్తూ పటాలన్నింటినీ శుభ్రం చేసి బొట్లు పెడుతున్నాను అనమాట అండి. సో శుక్రవారం అయితే జనరల్గా మనము పూజ గదిని శుభ్రం చేయకూడదు, పటాలను కూడా శుభ్రం చేయకూడదు అనమాట. సో రేపు పౌర్ణమి కదండి, మనకి హనుమాన్ జయంతి జరుపుకుంటాము. మా ఇంటి దగ్గర ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో అంగరంగ వైభవంగా ప్రసన్నాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళాలి, అభిషేకం టైంకి వెళ్ళాలన్నమాట. 5 to 6 మధ్యలో వెళ్తాను అనమాట అండి. ఇంకా ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాతే వెళ్ళాలి కదండి. సో పూజ గది నేను పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ రోజు పడింది అనమాట క్లీన్ చేసేది. సో జనరల్గా అయితే శుక్రవారం చేయను. ఇంక ఇలాగైతే పూజ గదులంతా శుభ్రం చేసేసి బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి ఇంకా అలాగే ప్రసాదంలాగా శనగలు అనేది రాత్రి నానబెట్టాను అనమాట. ఉడకబెట్టి తాలింపు వేసి తాంబూలం అనేది పెట్టేసి ప్రసాదం ఇలా నైవేద్యాన్ని చూపించేసి ఇంకా గుడికి వెళ్ళాలన్నమాట అండి. ఇంకా గుడికి వెళ్ళటానికి మళ్ళీ రెడీ అయితే అయిపోయాను. ఈ విధంగా అయితే రెడీ అయ్యాను అనమాట. ఇంకా నా కోసం ఎదురు చూస్తూ ఉంది మా ఫ్రెండ్. సో తొందరగా కానివ్వని చెప్పేసి అయితే ఇంక ఇద్దరం కలిసి అయితే గుడికి బయలుదేరామన్నమాట అండి. సో అక్కడైతే కుంకుమ పూజలు జరుగుతాయి. ఈ రోజు శుక్రవారం కదా, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి సామూహికంగా అండి. నిన్ననేమో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఇంకా రేపేమో అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు, అలాగే హనుమాన్ జయంతి, స్వామివారి ఊరేగింపు చాలా బాగా జరుగుతాయి. ఇప్పుడైతే మీరు రండి నాతో పాటు కుంకుమ పూజ మీరు కూడా చేదురు. అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అక్కడ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకొని ఇంకా ప్రసాదం అయితే తీసుకొని కూర్చున్న పూజ స్టార్ట్ అవ్వలేదు ఇంకా.